ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి అవతారాలకు సంబంధించి ప్రతిరోజు మనం ప్రత్యేకంగా నిర్వహించవలసిన పరిహారాల గురించి గురువుగారు ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారు కదా. మరైతే 7వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, పూర్తి వివరాలు గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, దసరా నవరాత్రుల్లో భాగంగా ఒక్కొక్క రోజు విశిష్టత చెప్తూ చక్కటి పరిహారాలు కూడా అందిస్తూ ఉన్నారు. మరి 7వ రోజు ఏ అమ్మవారిని పూజిస్తాం? మనకి నవరాత్రుల్లో ఏంటంటే మూలా నక్షత్రం వచ్చిన రోజు మనము సరస్వతి అమ్మవారిని పూజిస్తాం. ఈ ఒక్క రోజు మాత్రం అందరూ అదే అమ్మవారిని పూజిస్తారు, సరస్వతి. కారణం ఏమిటి? ఎందుకు మూలా నక్షత్రానికి అంటే చాలా మంది ఏమంటారంటే సరస్వతీదేవి అమ్మవారు మూలా నక్షత్రం అండి, అందుకే పూజిస్తాం అంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత లాజిక్ ఉంటుందో ఇందులో. విద్యకి కారక స్థానం ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో అంటే 4వ స్థానం, 9వ స్థానం అని చెప్తారు. మేషం నుంచి అంటే మనకి రాశిచక్రంలో మొదటి రాశి మేషం, అక్కడ నుంచి 1, 2, 3, 4 లెక్క పెట్టుకుంటూ ఉంటాం. మేషం నుంచి 4వ స్థానం ఎవరు అంటే కర్కాటకం. విద్యాస్థానాన్ని 4వ స్థానంగా చెప్తూ ఉంటారు. ఆ కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు మూలా నక్షత్రం అంటే 9వ స్థానంలో ఉంటుంది మేషం నుంచి తీసుకుంటే. ఎందుకంటే ధనుస్సు రాశిలో ఉంటుంది మూలా నక్షత్రం. అంటే 9 అంటే గురువు, 4 అంటే విద్య. విద్యాధిపతి గురురాశుల్లో ఉన్నాడు కాబట్టి మూలా నక్షత్రంలో పడింది కాబట్టి అది సరస్వతీదేవికి సంబంధించిన రోజుగా చేసుకుంటారు. ఓహో, ఓకే. సో చాలా ప్రత్యేకం దానికి. అంటే ఆస్ట్రాలజికల్గా ఇంత ఆస్ట్రాలజికల్గా కంప్లీట్ రీజన్ ఉంటుందండి. ఏదో ఊరికనే మూలా నక్షత్రం నుంచి సరస్వతీదేవి పూజ చేయాలి కాదు, దానికి పర్ఫెక్ట్ రీజన్ ఉంటుంది. 4వ అధిపతి చంద్రుడు, మనసిక్ కారకుడు, విద్యక్ కారకుడు, వీళ్ళకి కారకుడు గురుస్థానంలో వెళ్ళి మూలా నక్షత్రంలో కూర్చున్నాడు. ధనస్సు రాశి అట్లా బోల్డ్ లాజిక్ పెట్టారు. ఏదో ఊరికనే మూలా నక్షత్రం కదా సరస్వతి దేశం చేయడం కాదు. ఆ 4 అండ్ 9 యాక్టివ్ అవుతాయి. 4 అంటే విద్య, 9 అంటే మాస్టర్. కాబట్టి గురువు అనేటువంటి వాడు కంపల్సరీ అవసరం మనం రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉండడానికి. అయితే ఒక్కొక్కసారి ఈశ్వరుడే గురువై నడిపించేటువంటివి మనం చూసాం. అదేవిధంగా మనిషి ఎవరైనా సరే ఒక దేవతను ఉపాసన చేసేటప్పుడు ఆ దేవతే గురువుగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఉపాసన బలం కనుక, సాధకుడు కనుక రెగ్యులర్గా చేసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా సరే ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్నారు బాగా, ఈ మూలా నక్షత్రంలో చూసుకొని కూడా ప్రారంభించుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఇంకా విశేషం. నార్మల్గా మూలా నక్షత్రం ఉంది, అందుకే చూడండి మనకి మన సరస్వతి బాసర వరంగల్ మూలా నక్షత్రంలో చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ప్రతి నెల కూడా మూలా నక్షత్రం రోజు వస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా స్పెషల్, ఇంకా ఎక్కువ స్పెషల్ ఉంటుంది ఈ నవరాత్రుల్లో కనుక వెళ్ళినట్లయితే. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కొంతమంది, ఇప్పుడు మీరు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మాకు ఎన్ని పూజలు చేస్తున్నా రావడం అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. వేరే పూజలు ఏవేవో చేస్తున్నామండి కానీ మాకేంటి మా అబ్బాయి చదవట్లేదు అంటూ ఉంటాను. నేను ఒకటే చెప్తాను, అబ్బాయి చదవాలి అంటే ఒకటి ఆ అబ్బాయి జన్మజాతకంలో 4వ స్థానము లేకపోతే భాగ్యస్థానం పాడైందేమో చూడాలి. 3వ స్థానం యాక్టివ్గా ఉందనుకోండి, ఇప్పుడు చదవండి సరిగ్గా. దాంతోపాటు మీరు ఏవేవో పూజలు చేయడం కాదు, చెయ్యండి, అవి మీ శ్రేయస్ కోసం. కానీ సరస్వతీదేవి అనుగ్రహం కావాలంటే సరస్వతి పూజ చేయమని చెప్తా. చాలామంది ఏం చేస్తారంటే మీకు డైరెక్ట్గా రావడం, వేరే పూజ చేస్తే రాదని కాదు. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా మీకు ఫోన్ చేయాలనుకోండి, నేను మీకు ఫోన్ చేస్తే డైరెక్ట్ మీరు నాకు మాట్లాడతారు గురూజీ అని. ఇప్పుడు అలా కాకుండా మీ ఫ్రెండ్ ఇంకో 2, 3 ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి 3 లైన్లు కలిపి మీ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అప్పటికి ఎంత టైం పడుతుంది? టైం పడుతుంది కదా. మంచి వర్డ్ వాడే, టైం టేకింగ్ అవుతుంది కదా. సో డైరెక్ట్ అప్రోచ్ అయిపోతే డైరెక్ట్ అప్రోచ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ దేవత ఈ యొక్క అనుగ్రహం ఇస్తుంది కాబట్టి చేసుకోవాలి. మన ఋషులు ఎప్పుడో చెప్పేసి ఉంచారు, డైరెక్ట్ గా మనకి ఆటంకం కలుగుతుంది. గణపతిని, విద్య కావాలి హయగ్రీవుని, సరస్వతీదేవిని, ధనం కావాలి లక్ష్మీదేవిని, అన్ని వర్క్స్ కంప్లీట్ అవ్వాలి ఈశ్వరుణ్ణి, మీకు నడవాలి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చక్కగా సాగాలి విష్ణువుని అలా చెప్పారు శాస్త్రంలో. అయితే అన్నీ ఒకటే. మళ్ళీ ఎలా అంటే మనకి లలితాసహస్ర నామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అంటుంది. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర వీళ్ళందరినీ ఆసనాలుగా చేసుకుని కూర్చుందట అమ్మవారు. మళ్ళీ ఆవిడే వాళ్ళ స్వరూపాలుగా ఉందట.
అది ఆహాహా. ఇది అడుగుతున్నారు. అయితే ఏం లేదు, సరస్వతి అమ్మవారు విద్య అనగానే అందరూ కేవలం పిల్లలకి మాత్రమేనా, చదువుకునే వాళ్ళకి మాత్రమేనా అని అనుకుంటూ ఉంటారు. నిజంగా ఓన్లీ చదువుకునే వాళ్ళకే జ్ఞానం కావాలంటారా? అందరికీ కూడా అవసరమే? మీరు ఒక లాజికల్గా ఆలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా సరస్వతీదేవి. మొన్న ఈ మధ్య ఏదో వీడియో చూసా, ఒక అతను ఎవరో సరస్వతీదేవి ఉంది అని నేను ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే సరస్వతీదేవి కనుక మనకి ఇండియాలో ఉంటే ఇంతమంది నిరక్షరాస్యులు ఉండేవారు కాదు కదా అన్నారు. అంటే నాకేమనిపించింది అంటే, సరే ఒక స్కూల్లో ఒక 50 మందికి టీచర్ చెప్తూ ఉంటుంది, అందులో కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది సూపర్ సక్సెస్ అవుతారు. మనకు టీచర్ లేనట్ట? క్లాస్ రూమ్లో టీచర్ ఉందిగా, రోజు చెప్తూనే ఉందిగా, మరి ఎందుకు కొంతమంది సూపర్ లెవెల్లో అవుతున్నారు, ఎందుకు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు? అంటే వీళ్ళు రిసీవ్ చేసుకోవట్లే. అక్కడ స్కూల్ లేదని కాదు, టాప్ స్టాండర్డ్ స్కూల్స్ ఉంటాయి చూసారా, కొన్ని లక్షలు కడుతుంటారు అక్కడ, అక్కడికి వెళ్ళిన వాడు కూడా సరిగా చదవని వాడు ఉంటాడు. అంత మాత్రం చేత టీచర్ చెప్పనట్ట. మన ఏదో కామెంట్ చూసా ఇట్లా, అంటే ఒక అతను ఎవరు చెప్తున్నారు, సంథింగ్ వర్మానో ఎవరో మేబీ తెలిసి, నేను సరస్వతీదేవి ఉన్నారని నేను నమ్మను, ఎందుకంటే ఉంటే ఇంతమంది నిరక్షరాస్యులు ఎందుకని, టీచర్ ఉన్నారని నమ్మనట్టే ఉంటది అక్కడ. సరస్వతి అంటే కేవలం చదువు మాత్రమే కాదు, జ్ఞానము విజ్ఞానం అని కూడా మీరు ఎన్నో సందర్భాల్లో ఎన్నో వీడియోలలో చెప్పున్నారు. అంటే మీకు ఫస్ట్ ఒక నాలెడ్జ్ మీరు గుర్తిస్తున్నారు, మీరు ఒక మాట మాట్లాడగలుగుతున్నారు అంటే కూడా సరస్వతి. అంతే కదా, నిజంగా. కేవలం ఏదో పుస్తకాలు పట్టుకొని చదివేయడం అని కాదు, మీరు ఒక మాట మాట్లాడుతున్నారు, ఒక కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మీరు అది చేయగలరు. అవును, అది. సో అంటే మన మాటకి మెయిన్ ప్రధానం. ఒక వ్యక్తికి సరస్వతి అంటే ఎంతసేపు పుస్తకం పట్టుకొని చదవడమే కాదండి, గుర్తుపెట్టుకోండి. ఒక విద్య, ఉదాహరణకి ఒక మెకానిక్ ఉన్నాడు, ఆయన బండి స్టార్ట్ చేసి లేదు లోపల ఇది పోయింది అంటాడు, అదేంటి నువ్వు ఇప్పలేదు కదా అంటే, ఇప్పి చూస్తే నిజంగా అదే పోతుంది. ఆ వ్యక్తికి ఆ రూపంలో ఉన్న సరస్వతి. మన వద్దిపర్తి పద్మాకర్ గారు ఉన్నారు, నిజంగా నాకు అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటేనండి, 18 పురాణాలు మీరు ఒక సిస్టంలో అప్లోడ్ చేయాలంటే ఇట్ టేక్స్, అంటే సిస్టంలో అప్లోడ్ చేసి దానికి అర్థం అన్నీ చెప్పాలంటే కనీసం 15 to 20 years టైం పడుతుంది. అలాంటిది ఆయన అడిగి, ఏమండి ఇది ఈ శ్లోకం ఇది దీనికి సంబంధించిన ఏదైనా ఉందా అంటే, 1 నిమిషం అలా కళ్ళు మూసుకొని వెంటనే ఆ శ్లోకం చెప్పేస్తాను. అస్సలు కదా, 18 పురాణాలు చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అనర్గళంగా చెప్తారు. నిజంగా నాకు భలే ఈ సందర్భంగా నిజంగా ఆయన్ని కలవడం, ఆయనతో ఇంటర్వ్యూస్ చేయడం కూడా నా అదృష్టమే. మీరు చేశారు. అంటే ఏమిటంటే సరస్వతి అనుగ్రహం ఉంటేనే అలా చేయగలరు అంటున్నాను నేను. ఇప్పుడు ఒక చాగంటి గారు కానివ్వండి, ప్రభాకర్ గారు కానివ్వండి, వడ్డుపతి ప్రభాకర్ కానివ్వండి, సామ్వేద షణ్ముఖర్ గారు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో మంచి వాగ్దాటి కలిగిన వారు, ఒక లాజికల్గా ఫైట్ చేస్తున్నటువంటి వారు, నేను అనేది ఏంటంటే వాళ్ళు ఒక్కరే అని కాదు, ఇప్పుడు మనకి సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు మీరు ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తూ ఉంటారు, అంటే ఆఫ్ కోర్స్ ఎంతో నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు గురుగారు. ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారండి, ఇంకా మనకి చాలా మంది ఉన్నారు, మనకి కరెక్ట్ నాకు పేరు గుర్తు రావట్లేదు. అవును, మన హిందూ ధర్మం కోసం రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, లేనట్లయితే మన లలిత్ కుమార్ గారు కావచ్చు, ఇంకొక అతను ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా, హిందూ ధర్మ విధి అని లాజికల్ గా అప్పటికప్పుడు ఫైట్ చేస్తాను. అది కూడా సరస్వతి అంటా నేను. ఇది ఒకటే సరస్వతి అని కాదు, అది సరస్వతి. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నారండి, ఆయన ఈ లైటింగ్ కాదు ఇంకొంచెం లైటింగ్ ఇక్కడ తిప్పితే వస్తుందంటే దట్ ఈస్ సరస్వతి. అవును, ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తున్నారు, ఈ లాజికల్ క్వశ్చన్ ఇది కదా, జనాల్లో ఉన్న డౌట్ ఇది కదా అని చెప్పి మీరు స్ఫురణ తెచ్చుకొని అడుగుతుంటారు చూసారు ఒక్కోసారి, అరే భలే క్వశ్చన్ అడిగారు అంటారు. దట్ ఈస్ ఆల్సో సరస్వతి. సరస్వతి అంటే ఎంతసేపు పుస్తకం పట్టేసుకొని అందులో ఉన్నటువంటి మ్యాటర్ ని పట్టేస్తే సరస్వతి కాదు. అది కేవలం మీరు కంఠస్థం చేసుకున్నారు, అది కూడా సరస్వతే. కానీ అది ఒకటే కాదని చెప్తున్నాను. అది కూడా సరస్వతి, అది ఒక్కటే కాదు, ప్రతి ఒక్కళ్ళకి సరస్వతి అమ్మవారి పూజా విధానం అవసరం. అంటే నేను అనేది ఏంటంటే, మీరు పూజ చేయడం ఒక ఎత్తు అయితే, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి సరస్వతిని గుర్తించడం నిజమైన సరస్వతి. అంటే ఒక మెకానిక్ ఉన్నాడు, లేకపోతే ఒక వ్యక్తి ఎవరో సేల్స్ బాయ్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఇంటికి వచ్చాడు, సార్ మీరు ఇది చూడండి సార్, అసలు ఇది ఎంత మంచి ప్రోడక్ట్ అని బాగా చక్కగా వివరిస్తున్నాడు, దట్ ఈస్ సరస్వతి. అర్థంలో నువ్వు సరస్వతిని చూడాలి. అవును, అయితే ఈ సరస్వతి అమ్మవారిని పూజించే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు పూజించాలన్నది మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా మంత్రం, ఏ మంత్రాన్ని జపిస్తూ ఆ రోజు నైవేద్యం ఏం చేయడం వల్ల ప్రత్యేకంగా అందరికీ ఫలితం ఉంటుందంట. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ రూపాన్నైనా ముందు ఓము లాస్ట్లో నమః కలిపి ఆ నామం కనుక పెడితే దానికి మించిన మంత్రం లేదు. ఓం సరస్వతి దేవి అయి నమః. అయితే
ఎవరైనా సరే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఐం బీజాన్ని కలిపిస్తారు వాళ్ళకి. ఐం అంటే సరస్వతీదేవి యొక్క, దీని మీద ఒక చిన్న వృత్తాంతం కూడా ఉంది. నేను మీకు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను. బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయన సంతానం కోసం ఒక యాగం లాంటిది చేశాడు. చేసినప్పుడు అక్కడికి ఋత్వికులు వస్తారు కదమ్మా, వాళ్ళు చదువుతూ ఉంటారు ఆ మంత్రానికి సంబంధించి. అందులో ఒక అతను మహాపండితుడే కానీ ఒక చిన్న తప్పు చదువుతూ ఉన్నాడు. ఆయన చేయించుకునే అతను ఏం చేశాడంటే, ఏమంటే ఇలా చదివితే స్వర దోషం వస్తే మరి దోషం ఏర్పడుతుంది కదా అని అందరి ముందు అనేసరికి ఆయనకి బాధ అనిపించి, సరే నేను తప్పు పలికాను కానీ ఇంతమంది ముందు నా విలువ తీస్తావా, నీకు పుట్టే పిల్లవాడు పరమ సొంటై పుడతాడు అంటారు. ఇది దేవి భాగవతంలో ఉన్న వృత్తాంతం నేను చెప్పేది, ఇది బయటది కదా, దేవి భాగవతంలో ఉంది. అయ్యో స్వామి, ఏదో తొందరపడి నాకు సంతానం కలగాలని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే ఇలా తప్పు అవుతుందని మీకు అన్నాను, మిమ్మల్ని మీ మీదే ద్వేషం కాదు అంటే, మహాపండితులు జ్ఞానుల యొక్క కోపం అట తాటాకు వంట లాంటిది అంటారు. వెంటనే పోతుంది అట్లా, వెంటనే కోపం ఎక్కువసేపు ఉండదు. మీరు జ్ఞాని అని గుర్తింపు ఎప్పుడంటే, మీ కోపం నిమిషంలో పోయిందంటే మీరు జ్ఞాని గుర్తుపెట్టుకోండి. ఇదే లేదు రోజులు తరబడి ఉంది, నెలలు తరబడి ఉందండి, సంవత్సరాలు తరబడి ఉందండి, చిన్నప్పుడు ఎప్పుడో వాడు నేను గొడవ పెట్టుకున్నాను చచ్చిపోయేదాన్ని మర్చిపోవట్లేదంటే వాడు అజ్ఞాని గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని వేరు, బాగా పెయిన్ఫుల్, ఇంకా అసలు వాడు ప్రాణం తీసేసే అంత హింసించాడంటే అందుకే నాకు నచ్చలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. నేను చెప్పేది అన్ని విషయాల్లో ఉంటారు కొంతమంది, అలా అన్ని విషయాలు అలా ఉండకూడదు. అయితే అప్పుడు ఏమవుతుంది, స్వామి ఏమిటి మీరు ఇట్లా శపించేసారంటే, సరే నా శాపం ఊరికనే పోదు, వాడు మందబుద్ధుడే పుడతాడు, కానీ వాడు పుట్టిన తర్వాత మళ్ళీ వాడు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాడని చెప్తాడు ఆయన. నిజంగానే పుడతాడు. మిగతా వాళ్ళందరూ వేదపారాయణం చేస్తుంటే ఈ అబ్బాయికి మాత్రం నోరు తిరగదు, సరిగా చెప్పలేకపోతుంటాడు, మందబుద్ధుడుగా ఉంటారు. అందరూ అతన్ని ఏంటోరా అని ఏదవుతూ ఉంటే అతనికి బాధేసేసి వచ్చి, ఏంటి ఇంత గొప్ప తల్లిదండ్రులకు పుట్టాను, వేదపఠనం చేసేవాళ్ళు అందరూ శిష్యులందరూ వచ్చి మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నారు, నేను మాత్రం పలకలేకపోతున్నాను, నా జీవితం ఎందుకని అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే, నేను ఒక వ్రతం చేపడతాను. ఏమిటా వ్రతం అంటే సత్యవ్రతం, సత్యవాక్ వ్రతం. అంటే సత్యము తప్పితే అసత్యం వాడను. ఎందుకంటే అమ్మ, సత్యం కనుక మీరు మాట్లాడగలిగితే మీరు మాట్లాడే ప్రతిదీ కూడా సత్యం అయిపోతుంది. సత్యవ్రతానికి ఉన్నటువంటి గొప్పతనం అది. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్కి ఉండాల్సిన ముఖ్యమైనటువంటి ఇదేమిటంటే సత్యం మాట్లాడడం. ఎందుకంటే వాక్కుతో ఒక చెప్పేది, వాక్కుతో ఒక మాట చెప్పాము అవతల వాళ్ళు బాగుపడాలి అని చెప్తే అవతల వారు ఖచ్చితంగా బాగుపడి తీరాల్సిందే. అందుకే తొందరపడి నెగిటివ్ చెప్పడానికి ఎక్కువ ఇష్టపడను. ఎందుకంటే మాటికి అడుగుతారు నెగిటివ్స్, నా నోటితో అనిపిస్తారు ఎందుకు అంటాం. ఈ రెమెడీ చేసుకోండి అమ్మా తగ్గిపోతుందని చెప్తే ఇంకా కొంతమంది లేదు సార్ మాకు చెప్పండి ఏమవుతుందంటే, ఇలాంటి ప్రమాదం ఉందమ్మా జాగ్రత్తగా ఉండండి, కానీ ఇది చేసుకోండి క్లియర్ అవుతుందని చెప్తాం. అందులో కూడా మళ్ళీ పాజిటివ్ గానే చెప్తారు. ఎందుకంటే అమ్మా, ఒక ఆస్ట్రాలజీ చెప్పించుకోవడానికి వాళ్ళ దివ్యమైన భవిష్యత్తు ఎలా ఉందని చెప్పించుకోవడానికి వస్తారు, కానీ వాడు ఎలాగా పతనం అవుతాడో చెప్పించుకోవడానికి రాడుగా. అదే కదా, నోట్ల నుంచి అది చెప్పకుండా మనం జాగ్రత్త మాత్రం చెప్పాలి, రెమెడీ చెప్పాలి, కానీ భయపెట్టేలా చెప్పకూడదు. ఆస్ట్రాలజీ ఎప్పుడు అంటే సమయం వచ్చింది కాబట్టి ఆ ప్రస్తావన తీశాను. అలాగా వెళ్ళిపోయి సత్యవ్రతం చేసుకున్నాక అందరికీ నోటెడ్ అయిపోయింది, ఇతను సత్యం తప్పితే ఇంకోటి మాట్లాడడం అని. ఒకతను గోవుని మాంసం తినేటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి గోవు తప్పించుకొని వచ్చేసింది. ఇలా ఇతను తపస్సు చేసుకుంటున్నాడు, జపం చేసుకుంటున్నాడు, ఏదో అంటే కూర్చొని అలా ధ్యానంలో ఏదో ఉన్నాడు. ఇలా వెళ్ళిపోయింది, పక్క నుంచి చూశాడు. అతను వచ్చాడు, నువ్వు సత్యమే మాట్లాడతావు నాకు తెలుసు, ఇక్కడి నుంచి ఏదో గోవుని దెటిల్ని చెప్పు అంటాడు. ఈయన అసత్యం పలకూడదు, అందుకని అక్కడ లాజికల్గా ఒక వర్డ్ వాడతాడు. అది ఎట్లా ఉంటుందంటే, నేను చాలా రోజులు అయింది కదా నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, కానీ చూసే కళ్ళు చెప్పలేవు, మాట్లాడే నోరు చూడలేదు, ఏమడుగుతున్నావయ్యా నువ్వు అన్నట్టుగా అట్లా అంటాడు. అంటే అక్కడ అబద్ధం ఆడకుండా అలాంటి అర్థమే. ఆ గోవధ అనేది జరగకూడదు, ధర్మాన్ని కాపాడాలి కదా అనేది దాంతో అనగానే ఆయనకి బుర్రగోకని ఏంటి బాబు ఏం అడిగితే ఏం చెప్తున్నాడో వెళ్ళిపోతాడు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ టైంకి ఎలా కలిగిస్తుందో చూడండి. అది ఇలా ఏదో వచ్చినప్పుడు ఆ పంది కూడా వస్తుంది, సంథింగ్ గోవుతో పడి ఇంకోటి ఏదో పంది కూడా వస్తుంది. అప్పుడు దాన్ని ఐ అని దాన్ని తగులుతాడు. తగిలినప్పుడు ఐం అనే బీజాక్షరం వస్తుంది అతనికి, ఐ అని. అంటే బిందువు లేకుండా బినా మాత్రైన బీజాక్షరం వస్తుంది. బిందు మాత్రమే అంటే బిందువు లేకుండా ఐ అని. అది ఎందుకు అది మనసులో తగులుకొని అలా ఐ అని అన్నది స్టార్ట్ అవుతుంది.
దానివల్ల అతనికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, గొప్ప పండితుడు అవుతాడు. అంటే ఏమిటంటే మీరు కనుక అమ్మవారి ఐం అంటారు దాన్ని, యాక్చువల్గా అంటే బీజాక్షరాలు చెప్పకూడదు, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అది కనుక చెయ్యగలిగితే మనకి ఉండేటువంటి తెలుగు అక్షరాలన్నిటికీ కూడా సున్నగలితే బీజాక్షరాలు అయిపోతాయి. అవి అంత గొప్ప పవర్ఫుల్. అంటే ఇలా పుట్టినప్పటికీ కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి గొప్ప పండితుడు అవుతాడు, గొప్ప నాలెడ్జ్ పర్సన్ అవుతాడు. అయితే మనం చేయవలసింది ఏమిటంటే ప్రతి ఒక్కరిలోని సరస్వతిని చూడగలగాలి. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సరస్వతిని మనం గుర్తించగలిగితే అదే సరస్వతీదేవి పూజ. మీరు కేవలం ఏదో సరస్వతీదేవి అవతారం వచ్చిందండి వాళ్ళ మూలా నక్షత్రం సరస్వతి అష్టోత్తరం చదివేసుకుంటాను, కానీ బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని వీళ్ళలో ఈ లోపం ఉంది, వీళ్ళలో ఈ లోపం ఉందని ప్రతి ఒక్కరిలో ఉండే లోపాలను నువ్వు కనుక ఎత్తి చూపించగలిగితే అది సరస్వతీదేవిని అవమానించినట్టు అవుతుంది. అబ్బా. సో కాబట్టి చాలా చక్కగా మనం సరస్వతి పూజను చేసుకుని మనకి తోచిన నైవేద్యాన్ని పెట్టుకుంటే చాలా బాగుందండి. చాలా చక్కటి కథ వృత్తాంతం చెప్పారు. ఇలాంటివి విన్నప్పుడే సగం పాపాలు పటాపంచలు అవుతాయి, సగం పైన జ్ఞానం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎంతో చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి 7వ రోజు అమ్మవారి సరస్వతి అమ్మవారి పూజా విధానము, ముఖ్యంగా నివేదించవలసిన నైవేద్యాలు, అసలు అమ్మవారి చక్కటి వృత్తాంతాన్ని కూడా ఎంతో సవివరంగా వివరించారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.